Hi, hello everyone. Welcome to GK Quick Study YouTube channel. In this section, I am going to tell tennis Grand Slam winners and important appointments in last 3 months. One of the most important topic అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ గ్రాండ్ స్లామ్ విన్నర్స్ అనేవి టెన్నిస్. నెక్స్ట్ ఈ కోవిడ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పుడు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ టూ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ రెండు కలిపి ఒకటే వీడియోలో చేస్తాను. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ టిల్ ది ఎండ్ అంటే లాస్ట్ వరకు వీడియోస్ చూడండి, మధ్యలో ఆపేయద్దు. ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు టాపిక్, ఈ టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ అనేవి 4 ఉంటాయండి. ఫస్ట్ అనేది ఆస్ట్రేలియన్ ఓపెన్, నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, లాస్ట్ వింబల్డన్. ఈ 4 టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ 4 డిఫరెంట్ కోర్ట్స్లో ఆడతారు అనమాట. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్లేడ్ ఆన్ హార్డ్ కోర్ట్ అండ్ ఆల్సో యుఎస్ ఓపెన్ కూడా హార్డ్ కోర్ట్ మీదే ఆడతారు. నెక్స్ట్ వింబల్డన్ ఈజ్ ప్లేడ్ ఆన్ గ్రాస్ కోర్ట్ ఆర్ గ్రీన్ కోర్ట్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ఈజ్ ప్లేడ్ ఆన్ క్లే కోర్ట్. గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్ట్, ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్ట్, యుఎస్ ఓపెన్ ఆల్సో హార్డ్ కోర్ట్ అండ్ వింబల్డన్ గ్రాస్ కోర్ట్. నెక్స్ట్ ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ రీసెంట్లీ 2020లో ఇప్పటి వరకు ఇది ఒక్కటే అయిందండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఒకటే. మిగతా 3 గ్రాండ్ స్లామ్స్ కూడా పోస్ట్పోన్, అంటే ఒకటి అనౌన్స్ చేశారు పోస్ట్పోన్ అని, వింబల్డన్. నెక్స్ట్ యుఎస్ ఫ్రెంచ్ కమింగ్ సూన్, అంటే వస్తుంది, ఆడతారు సెప్టెంబర్లో అని చెప్తున్నారు. అప్డేట్ వస్తే ఒకవేళ గ్రాండ్ స్లామ్ మ్యాచ్ అయ్యి విన్నర్స్ అనౌన్స్ చేస్తే నేను అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఉన్న ఎవరైతే విన్నర్సో అవి ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 ఇది ఇయర్ అయిందండి. మెన్స్ సింగిల్ నోవాక్ జోకోవిక్. రన్నర్ అంటే ఎవరితో ఆడి గెలిచారు అంటారు కదా, అది డొమినిక్ థీమ్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్ నోవాక్ జోకోవిక్ అండ్ రన్నర్ డొమినిక్ థీమ్. నెక్స్ట్ ఉమెన్స్ సింగిల్స్ సోఫియా కెనిన్. మెన్స్ సింగిల్స్ విన్నర్ నోవాక్ జోకోవిక్ అండ్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ సోఫియా కెనిన్. రన్నర్ గార్బిని మురుగుర్జా. గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్ నోవాక్ జోకోవిక్ అండ్ ఉమెన్ సింగిల్స్ విన్నర్ సోఫియా కెనిన్. నెక్స్ట్ ఇది మామూలుగా అంటే ఆ 4 గ్రాండ్ స్లామ్స్ కాకుండా ఇది సెపరేట్. మెక్సికో ఓపెన్ 2020 ఉమెన్ సింగిల్స్లో విన్నర్ హెదర్ వాట్సన్, మెన్స్ సింగిల్స్ విన్నర్ రఫేల్ నడాల్. ఉమెన్ సింగిల్స్లో వాట్సన్ అండ్ మెన్స్ సింగిల్స్ విన్నర్ రఫేల్ నడాల్, మెక్సికో ఓపెన్. నెక్స్ట్ వింబల్డన్ ఇది 2019 అప్డేట్ అండి. ఇది మెన్స్ సింగిల్స్ నోవాక్ జోకోవిక్ అండ్ ఉమెన్ సింగిల్స్ సొమెనా హెలిప్. రన్నర్ ఈ ఉమెన్స్ సింగిల్స్ రన్నర్ సెరెనా విలియమ్స్. ఈ మెన్స్ సింగిల్స్ వింబల్డన్ ఇది గ్రాస్ కోర్ట్ మీద ఆడుతారు. వింబల్డన్ మెన్స్ సింగిల్స్ విన్నర్ నోవాక్ జోకోవిక్. ఇది రన్నర్ ఎవరో మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఉమెన్స్ సింగిల్స్ సొమెనా హెలిప్, రన్నర్ సెరెనా విలియమ్స్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ఇది కూడా 2019లోనే ఆడారు. నెక్స్ట్ దాన్ని సెప్టెంబర్లో ఆడతారు అనేసి అంటున్నారు. నెక్స్ట్ సెప్టెంబర్లో మ్యాచ్ ఉంటుంది అంటున్నారు, చూద్దాం, పోస్ట్పోన్ అవ్వచ్చు. ఇది ఫ్రెంచ్ ఓపెన్ ప్లేడ్ ఆన్ క్లే కోర్ట్. మెన్స్ సింగిల్స్ విన్నర్ రఫేల్ నడాల్, ఉమెన్ సింగిల్స్ విన్నర్ ఆష్లే బార్టీ. గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచ్ ఓపెన్ 2019 మెన్స్ సింగిల్స్ విన్నర్ రఫేల్ నడాల్ అండ్ ఉమెన్ సింగిల్స్ విన్నర్ ఆష్లే బార్టీ. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ ఇది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ లాగే హార్డ్ కోర్ట్ మీద ఆడతారు. ఇది మెన్స్ సింగిల్స్ విన్నర్ రఫేల్ నడాల్, ఉమెన్ సింగిల్స్ విన్నర్ ఆండ్రీస్కు. మెన్స్ సింగిల్స్ విన్నర్ రఫేల్ నడాల్, ఉమెన్ సింగిల్స్ విన్నర్ ఆండ్రీస్కు. ఇవి మీరు రాసుకుంటే బెటర్ అండి. నెక్స్ట్ ఈ 4 గ్రాండ్ స్లామ్స్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి గోల్డెన్ స్లామ్ అంటారు. గోల్డెన్ స్లామ్ వస్తుందన్నమాట. ఇప్పటిదాకా గోల్డెన్ స్లామ్
4 మెంబర్స్కి అనుకుంటాను, 4 మెంబర్స్కి గోల్డెన్ స్లామ్. అంటే ఒకే ఇయర్లో ఈ 4 గ్రాండ్ స్లామ్స్ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ అండ్ వింబుల్డన్, ఈ 4 ఎవరైతే గెలుస్తారో వాళ్ళని గోల్డెన్ స్లామ్ అంటారు, వాళ్ళకి గోల్డెన్ స్లామ్ వస్తుంది. అది ఇప్పటివరకు 4. ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే దీన్ని బీట్ చేశారో అతని నేమ్ స్టెఫీ గ్రాఫ్. ఫస్ట్ పర్సన్ హూ ఓన్ ది గోల్డెన్ స్లామ్. Steffi Graf was the first person who won the golden slam. అంటే ఒకే ఇయర్లో ఈ 4 గ్రాండ్ స్లామ్స్ విన్ అవ్వాలి మాట. నెక్స్ట్ అగస్సీ ఒకరు, రఫేల్ నాడాల్ ఒకరు అండ్ సెరెనా విలియమ్స్, ఈ 4 మెంబర్స్ ఇప్పటి వరకు గోల్డెన్ స్లామ్ విన్ అయ్యారు. అంటే 1 ఇయర్లోనే ఈ 4 గ్రాండ్ స్లామ్స్ అనేది విన్ అయ్యే వాళ్ళని గోల్డెన్ స్లామ్ వస్తుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అపాయింట్మెంట్స్కి వచ్చేయచ్చు, అవి అయిపోయాయి టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో. అండ్ నెక్స్ట్ అలోక్ శర్మ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద COP26 ప్రెసిడెంట్. COP25 సమ్మిట్ అనేది ఏ స్టేట్ ఓర్ ఏ కంట్రీలో అయిందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇప్పుడు ఇది అపాయింట్మెంట్, అలోక్ శర్మ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద COP26 ప్రెసిడెంట్. నెక్స్ట్ సెబాస్టియన్ కో ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. ఇది ఐఐఎఫ్ఎఫ్ అని కూడా అంటారు. ఈ ఐఐఎఫ్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటో మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. సెబాస్టియన్ కో అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ ఇయర్ మనకి ఒలింపిక్స్ జరగాల్సి ఉంది, బట్ డ్యూ టు COVID-19 ఇది పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ యూబీ ప్రవీణ్ రావు అపాయింటెడ్ యాజ్ నాస్కామ్ చైర్మన్. ఈజ్ అపాయింటెడ్ యాజ్ నాస్కామ్ చైర్మన్. నాస్కామ్ ఫుల్ ఫామ్ ఏంటో మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ Muhammad Mustafa was appointed as chairman and MD of SIDBI. Muhammad Mustafa is appointed as chairman and MD of SIDBI. SIDBI headquarters Lucknow. Next SIDBI full form ఏంటో మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ ఇది మామూలుగా ఇది కూడా ఇండెక్స్ రిలీజ్ చేస్తారు కదండి. వర్డెన్స్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ బెన్ స్టాక్స్. ఇది నార్మల్గా అపాయింట్మెంట్ కాదు, జస్ట్ కరెంట్ అఫైర్. విడెన్స్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ బెన్ స్టాక్స్. నెక్స్ట్ కపిల్ దేవ్ త్రిపాఠి వాజ్ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ టు ది ప్రెసిడెంట్. కపిల్ దేవ్ త్రిపాఠి అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ టు ది ప్రెసిడెంట్, ఇంపార్టెంట్. నెక్స్ట్ సంజయ్ కొఠారి appointed as Central Vigilance Commissioner. Sanjay Kothari appointed as Central Vigilance Commissioner. ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్కి ఎలా అయితే ఉంటారు, ఇప్పుడు ఫస్ట్ సునీల్ అరోరా ఉండి అశోక్ లావాసా అలా ఇద్దరు ఉంటారు కదండి. ఫస్ట్ ఒక పర్సన్ ఉండి నెక్స్ట్ కిందనే ఇద్దరు ఉంటారు కదా. ఇలా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కూడా మెయిన్ కమిషనర్ ఈ సంజయ్ కొఠారి. ఆ నెక్స్ట్ ఇద్దరు ఎవరు ఉంటారో వాళ్ళ కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ MD and CEO of Kamakodi is appointed as a MD and CEO of Cub Bank. ఇది ఫుల్ ఫామ్ ఏంటో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. సిటీ యూనియన్ బ్యాంక్ సంథింగ్ ఫుల్ ఫామ్ ఏంటో చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఈ ప్రెసెంట్కి కామకోడి వాజ్ అపాయింటెడ్ యాజ్ ద MD and CEO ఆఫ్ కబ్. అంటే ఎవరైతే నాన్ బ్యాంక్ ప్రిపేర్ అవుతుంటారో అంటే SSC సచివాలయం నెక్స్ట్ RRBకి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు అనుకోవచ్చు, అంటే ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ థీమ్స్ ఇంకా ఈ MD and CEOస్కి మాకు అంత ఇంపార్టెంట్ కాదు, బ్యాంక్ వాళ్ళకి ఇంపార్టెంట్ అని. అదైతే కాదండి, ఇస్తారు ఇవి ఎగ్జామ్స్లో. నేను రాసినప్పుడు కూడా ఇవి ఇచ్చారు ఎగ్జామ్స్లో, నేను అలాగే అనుకున్నాను. సో ఇంపార్టెంట్ ఏవి స్కిప్ చేయొద్దు, టైం ఉంటే ఆల్మోస్ట్ అంతా కవర్ చేయండి, లేదంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా చూసుకొని వెళ్ళండి. కామకోడి ఈజ్ అపాయింటెడ్ యాజ్ MD and CEO ఆఫ్ కబ్. నెక్స్ట్ నీరజ్ వ్యాస్ అపాయింటెడ్ యాజ్ MD and CEO ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇవేంటంటే ఇప్పుడు నేను ఈ
3 మంత్స్లో అపాయింట్మెంట్స్ మాత్రమే చెప్తున్నాను అనమాట. అన్ని బ్యాంక్స్కి ఎండి అండ్ సిఓస్ చూసుకోండి. ఒకవేళ చూసుకుంటే మంచిది టైం ఉంటే. నీరజ్ వ్యాస్ అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ సిఓ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ టిఎస్ త్రిమూర్తి appointed as ambassador of India to UN. T.S. Trimurti appointed as ambassador to Indian to US. Ambassador of Indian to US. T.S. Trimurti important. నెక్స్ట్ మన ఇండియా నుంచి ఎవ్రీ కంట్రీకి అంబాసిడర్స్ ఉంటారు, అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ విలియం ఈ కోల్బే అవార్డ్ ఈ ఇయర్కి 2020 విన్నర్ ఆఫ్ విలియం ఈ కోల్బే అవార్డ్ was Adam Higginbotham. Adam Higginbotham was the winner of William E. Kolbe Award. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్. ఇది ఇప్పుడు మనకి భారతరత్న ఎలాగా మోస్ట్ హైయెస్ట్ ఆనర్ అవార్డ్ ఇన్ ఇండియా, అలాగే జపాన్ వాళ్ళకి ఇది ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అనేది హైయెస్ట్ ఆనర్ ఆఫ్ అవార్డు అన్నమాట. ఇది తాంగిజం దబాలి సింగ్కి వచ్చింది. ఇతను ఇండియానే. ఇతను ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. తంగిజం దబాలి సింగ్ వాజ్ ది విన్నర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్. నెక్స్ట్ శిఖా శర్మ అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్ ఆఫ్ గూగుల్ పే ఇండియా. Shikha Sharma appointed as advisor of Google Pay India. Next T. Pradeep win the Nikki Asia Prize 2020. అడుగుతారండి ఎగ్జామ్స్లో, వెరీ ఇంపార్టెంట్. నిక్కీ ఆసియా ప్రైజ్ 2020 విన్నర్ ఎవరు అని టి ప్రదీప్. ఇతను ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్. నానో టెక్నాలజీలో ఇతను చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ గాను ఈ అవార్డు ఇచ్చారు నానో టెక్నాలజీలో. నిక్కీ ఆసియా ప్రైజ్ 2020 టి ప్రదీప్. నెక్స్ట్ తరుణ్ బజాజ్ అపాయింటెడ్ యాజ్ ఆర్బీఐ డైరెక్టర్. తరుణ్ బజాజ్ వెరీ ఇంపార్టెంట్, అపాయింటెడ్ యాజ్ ఆర్బీఐ డైరెక్టర్. నెక్స్ట్ నరేంద్ర బత్రా అపాయింటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్. నరేంద్ర బత్రా అపాయింటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్. నెక్స్ట్ మన ఇండియన్ హాకీ ఫీమేల్ టీమ్ కెప్టెన్ ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. హూ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ హాకీ ఫీమేల్ టీమ్? నెక్స్ట్ దియా మీర్జా అపాయింటెడ్ యాజ్ యుఎన్డిపి గుడ్ విల్ అంబాసిడర్. వెరీ ఇంపార్టెంట్, డెఫినెట్గా ఏదో ఒక సెట్లో వస్తుంది, ఏదో ఒక ఎగ్జామ్లో. దియా మీర్జా అపాయింటెడ్ యాజ్ యుఎన్డిపి గుడ్ విల్ అంబాసిడర్. నెక్స్ట్ ముస్తఫా ఆల్ కదిమి recently elected as Iraq Prime Minister. Mustafa al-Kadhimi elected as Iraq Prime Minister. నెక్స్ట్ మన వరల్డ్లోనే సాఫ్రూన్ ప్రొడక్షన్లో టాప్ మోస్ట్ కంట్రీ ఇరాన్ అండి. ఇరాన్ సాఫ్రూన్లోని టాప్ మోస్ట్, అంటే సాఫ్రూన్ ప్రొడక్షన్ అనేది అది చాలా ఎక్కువ చేస్తుందన్నమాట అమాంగ్ ఆల్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అధీర్ రంజన్ చౌదరి అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అధీర్ రంజన్ చౌదరి అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. వెరీ ఇంపార్టెంట్, అధీర్ రంజన్ చౌదరి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిపిఎస్ నాగి అపాయింటెడ్ యాజ్ డీజీ ఆఫ్ లేబర్ బ్యూరో. డిపిఎస్ నాగి అపాయింటెడ్ యాజ్ డీజీ ఆఫ్ లేబర్ బ్యూరో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ బ్యూరో. నెక్స్ట్ మర్క్యూస్ వాలే బర్గ్ ప్రైజ్ 2020 విన్నర్స్ వీళ్ళ ముగ్గురు: జోసెఫ్ జే లాన్స్బర్గ్, రిచార్డ్ హెచ్ వారింగ్, నికోలస్ సి కూప్స్. మర్క్యూలస్ వాలే బర్గ్ ప్రైజ్ 2020 విన్నర్స్: జోసెఫ్ జే లాన్స్బర్గ్, రిచార్డ్ హెచ్ వారింగ్, నికోలస్ హెచ్ కూప్స్. క్వశ్చన్లో ఇవ్వచ్చు హూ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ మర్క్యూలస్ వాలే బర్గ్ ప్రైజ్ అని. ఆప్షన్ ఏలో ఆప్షన్ బి ఇది ఉండి ఆప్షన్ సి ఇది ఉండి లాస్ట్లోని
ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇవ్వచ్చు, చూసుకోండి. మనకి బిట్ తెలిస్తే డెఫినెట్గా పెడతామండి. బిట్ తెలియక అంటే జీకే అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట, అన్నీ కవర్ చేయక వదిలేస్తాం, కానీ బిట్ తెలిస్తే ఆల్మోస్ట్ పెడతాం. నెక్స్ట్ పులిట్జర్ ప్రైజ్ 2020 విన్నర్స్ ఆర్ చన్నీ ఆనంద్, దర్ యాసిన్, ముక్తార్ ఖాన్. పులిట్జర్ ప్రైజ్ ఏ కేటగిరీలో ఇస్తారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య ఇలా కూడా అడుగుతున్నారు, అవార్డ్స్ ఇచ్చి అవి ఏ కేటగిరీలో ఇస్తారో అనేసి. ఇది పులిట్జర్ ప్రైజ్ 2020 విన్నర్స్ చన్నీ ఆనంద్, దర్ యాసిన్, ముక్తార్ ఖాన్. నెక్స్ట్ ఇందు శేఖర్ చతుర్వేది అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవల్ ఎనర్జీ. ఇందు శేఖర్ చతుర్వేది ఈజ్ అపాయింటెడ్ యాజ్ Secretary of the Ministry of New and Renewable Energy. Next, Siddhartha Varadarajan appointed as DW Freedom of Speech Award. DW Freedom of Speech Award winner is సిద్ధార్థ వరదరాజన్. అంటే ఇది చాలామందికి ఇచ్చారు వరల్డ్లో, మన ఇండియాలో వన్ అండ్ ఓన్లీ పర్సన్ అండి ఇతను, సిద్ధార్థ వరదరాజన్, విన్నర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డ్ ఫ్రమ్ DW. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఇయర్ ఫెడ్ కప్ హార్ట్ అవార్డ్ 2020 విన్నర్ సానియా మీర్జా. ఫస్ట్ ఇండియన్ మాట ఈవిడ. ఫెడ్ కప్ హార్ట్ అవార్డ్ 2020 విన్నర్ సానియా మీర్జా. నెక్స్ట్ మనోజ్ అహూజా అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ CBSE. మనోజ్ అహూజా was appointed as a chairman of CBSE. Next, who is the Director General of NCERT? నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, హూ ఈస్ ద డైరెక్టర్ ఆర్ మేనేజర్ ఆఫ్ NCERT. నెక్స్ట్ వి విద్యావతి అపాయింటెడ్ యాజ్ DG ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వి విద్యావతి was appointed as DG of Director General of Archaeological Survey of India. Year Archaeological Survey of India founded year 1861 అండి. నెక్స్ట్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అంటే హూ వాస్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఇయర్ 1861. ప్రెసెంట్ DG వచ్చేసి వి విద్యావతి. నెక్స్ట్ జాహ్నవి పోకాన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ FLO. జాహ్నవి పోకాన్ అపాయింటెడ్ యాజ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ FLO. ఈ FLO ఉన్న టర్మ్ ఉంది చూసారా, దీనికి కొంచెం వెనకాతలో ఒక పెద్ద ఆర్గనైజేషనే ఉంది, అదేంటో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ అబ్బాస్ జా అపాయింటెడ్ యాజ్ వరల్డ్ బ్యాంక్ ప్రాక్టీస్ మేనేజర్ ఫర్ క్లైమేట్ చేంజ్. అబ్బాస్ జా ఇంపార్టెంట్, ఇది అబ్బాస్ జా అపాయింటెడ్ యాజ్ వరల్డ్ బ్యాంక్ ప్రాక్టీస్ మేనేజర్ ఫర్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ దిలీప్ ఓమన్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్. దిలీప్ ఓమన్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్. నెక్స్ట్ ఇది అవార్డ్ అండి, అలెగ్జాండర్ దలిప్లీ అవార్డ్ 2020. అలెగ్జాండర్ దలిప్లీ అవార్డ్ 2020. ఇతను నేవల్ హైడ్రోగ్రాఫిక్ వైస్ అడ్మిరల్ ఈ విజయ్ బద్వార్ విన్నర్. ఈ విజయ్ బద్వార్ వాజ్ ది విన్నర్ ఆఫ్ అలెగ్జాండర్ దలిప్లీ అవార్డ్ 2020. ఇతను నేవల్కి హైడ్రోగ్రాఫిక్ వైస్ అడ్మిరల్. నెక్స్ట్ రాజేష్ గోయల్ appointed as Director General of NAREDCO. Rajesh Goyal appointed as Director General of NAREDCO. నాకు NAREDCO ఫుల్ ఫామ్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ ఈ GM హీరనందిని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ విన్నర్ అక్షయ్ కుమార్. GM హీరనందిని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ విన్నర్ అక్షయ్ కుమార్. ఇవండి ఈ అపాయింట్మెంట్స్. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నేను ఇంకో వీడియో చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.